డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చెప్తే అతను విదేశీ ఏజెంట్ అని, అతను హిందూ వ్యతిరేకని, దేశ వ్యతిరేకని, జాతి వ్యతిరేకని ఇలా పెద్ద ఎత్తున అటాక్ చేయడం అనేది బీజేపీ పరివారానికి అలవాటుగా మారింది. అందువల్ల దీనిపైన ఆఖరికి సుప్రీంకోర్టు కూడా డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం దాని సారాంశం లాంటిది అని వ్యాఖ్యానించింది. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే దేశాన్ని వ్యతిరేకించడం కాదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. అందువల్ల ఇప్పుడు మోడీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్లు, బీజేపీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్లు, హిందూయిజాన్ని ప్రశ్నించినట్లు, ఈ క్యాంపెయిన్ అంతా నడవడం కూడా ఒక రకమైన టాక్సిక్ అట్మాస్ఫియర్, ఒక విషపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. నేనేం మళ్ళీ మళ్ళీ చెప్పేది, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు బీజేపీ క్షమాపణ చెప్పాలని, దీనికి బీజేపీ కారణమని నేను ఎక్కడ అనడం లేదు. ఐ డోంట్ థింక్ ఆల్సో బీజేపీ ఈ రకమైన చర్యకు చీఫ్ జస్టిస్ పైన షూ విశ్రమని చెప్తుందని నేనైతే అనుకోను ఎట్టి పరిస్థితుల్లో. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకసారి ఒక వాతావరణం సమాజంలో నెలకొల్పితే ఆ వాతావరణం నుంచి ప్రమాదకరమైన శక్తులు, వ్యక్తులు, ధోరణులు పుట్టుకొస్తాయి. అందువల్ల ఆ వాతావరణం